హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునామానికి సమస్త ఘనత ప్రభావం చెల్లును గాక. అందరు బాగున్నారని భావిస్తున్నాను. నేను కూడా దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన వలన బాగున్నానని అనుకుంటున్నాను. వాక్య భాగంలోనికి మనము ప్రవేశిద్దాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 వచనాల వరకు మనం నేర్చుకుని ఉన్నాము. 15వ వచనం నుండి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. వచనం నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్స్ ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర బైబిల్ ఉంచుకొని వాక్యాన్ని పరిశీలించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తాం. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన వడంబడికైనను స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలుపడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, శ్రేష్టమైన ఉన్నతమైన కరుణ కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ఈ రాత్రి కాలం వేళ నాయనా, అయోగ్యులము, అల్పులము, ఎందుకు పనికిరాని మట్టి అయినటువంటి మమ్మలను మా ప్రభా మీరు ఏర్పాటు చేసుకుని మీ కుమార్తెలుగా కుమారులుగా మమ్మల్ని మలచుకొని మా ప్రభా మీ సన్నిధిలో కూర్చుండబెట్టిన విధానం కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మాకంటే అన్ని విషయాల్లో ధనికులు ఆయన గొప్పవారు, అధికులు ఈ సమయాన్ని చూడలేక గతించిపోయి ఉండవచ్చు. కానీ మీరైతే మీ ఒక ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచి దినదినము ప్రభా మాకు ఆయుష్ను పొడిగిస్తూ వస్తున్నందుకై మేము కేవలం కృతజ్ఞతలు మాత్రమే చెల్లించుచున్నాం నాయన. ఏమిచ్చినా మీ రుణము తీర్చుకోలేము ప్రభా. మీకు స్తోత్రము. చేరు వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ కుటుంబంలో ఏవైతే వెలితి, కలత, కష్టము, అసమాధానము, వేదన ఉన్నాయో వాటన్నిటిని కూడా మీ కృప చొప్పున సరిచేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఈ దినాన్న మీరు మాతో మాట్లాడబో అంశము కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము వినిన తర్వాత వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా సహాయం దయచేయండి. మీరు వినువారు మాత్రమై ఉండకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మీ వాక్యంలో మీరు అనేక మార్లు మమ్మల్ని హెచ్చరించిన రీతిగా వినువారు మాత్రమే అయి ఉండకుండా ఆచరించువారు, తిరిగి దాన్ని ప్రకటించువారుగా మేము బ్రతుకుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. నేనైతే బలహీనరాలను, తెలివి తక్కువ దాన్ని ప్రభా. నా తెలివి చాలదు, నా జ్ఞానం చాలదు, నా భాష చాలదు ప్రభా. ఒట్టిదాన్ని నాయన, అజ్ఞానిని నన్ను మీ సిలువ చాటున దాచి మరుగుపరిచి కేవలం మీరు మాత్రమే నాతోనూ మాతోనూ మాట్లాడి మహిమ పొందమని, ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఎదురు కాకుండా కృప చూపమని, ఈ కూడిక యావత్తు ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావము ఆరోపించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 నామానికి మహిమ కలుగును గాక. గలతీ పత్రికను మనం వివరించుకుంటూ ఉన్నాం ప్రియులారా. గలతీ పత్రికను మనము 3 భాగాలు చేసుకున్నాము. కొత్తగా వస్తున్నటువంటి వారి కొరకు నేను మరలా రిపీట్ చేస్తున్నాను. నన్ను క్షమించండి. మీకు ఏదైనా ఇబ్బంది కలుగు చేస్తున్నట్లయితే చెప్పిందే ప్రతిసారి ఇంట్రడక్షన్లో సిస్టర్ చెప్తున్నారు అని భావించక దయచేసి అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. హఠాత్తుగా ఈ గలతీ పత్రిక సెషన్ 18 ఎవరైనా మన యూట్యూబ్లో విన్నారనుకోండి, వారికి కూడా మొదటి నుంచి కొంత అవగాహన పత్రిక పట్ల ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి సెషన్లో ఇంట్రడక్షన్ కూడా నేను
క్లుప్తంగా తెలియజేస్తున్నాను. గలతీ పత్రికను 3 భాగాలు చేసుకున్నాం మనము. మొత్తం 6 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 2 అధ్యాయాలను ఒక భాగమని, 3-4 అధ్యాయాలను మరొక భాగమని, 5-6 అధ్యాయాలను మూడవ భాగమని మనం మాట్లాడుకున్నాం మొదటి సెషన్లో, గలతీ పత్రిక వివరించుకునే మొదటి సెషన్. తర్వాత మొదటి 2 అధ్యాయాలకు ఒక వాదన అనే పేరు పెట్టుకున్నాం. ఏంటి ఆ వాదన అంటే, తన ఆటోబయోగ్రాఫికల్ ఆర్గ్యుమెంట్, తనను గూర్చిన, తన బోధను గూర్చిన, అపోస్తలత్వమును గూర్చిన వాదన అని పేరు పెట్టుకున్నాం మొదటి 2 అధ్యాయాలు. 3-4 అధ్యాయాలకు సిద్ధాంతపరమైన వాదన, థియలాజికల్ ఆర్గ్యుమెంట్ అనే పేరు పెట్టుకున్నాం. 4-5 అధ్యాయాల్లోనికి మనము ప్రవేశించినప్పుడు ఆర్గ్యుమెంట్ పేరు నేను మీకు తెలియజేస్తాను. మొత్తానికి ఈ గలతీ పత్రిక గలతీలో ఉన్నటువంటి సంఘములకు పౌలు గారు రాస్తూ, ఆ లెటర్లో పౌలు గారు రాస్తున్నటువంటి లెటర్ పత్రికలో వారితో తీవ్రంగా వాదిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మొదటి 2 అధ్యాయాలలో ఎంత తీవ్రంగా ఆయన వాదించారో అపోస్తలత్వం గురించి కానీ, క్రీస్తు సువార్త లేక బోధను గురించి కానీ ఎంత ఖండితంగా ఆయన వాదించారో మనం అనేక సెషన్స్లో మనం విని ఉన్నాం. ఈ 2వ వాదనలోనికి 3వ అధ్యాయం ప్రారంభంతో మనము అడుగుపెట్టాము. 2వ వాదనలో కూడా పౌలు గారిలో, అపోస్తలుడైన పౌలు గారిలో ఉన్నటువంటి వాక్యానికి సంబంధించిన సబ్జెక్ట్, థియలాజికల్ సబ్జెక్ట్, బైబిల్ పట్ల తనకున్న గ్రిప్, బైబిల్ పట్ల తనకున్నటువంటి అవగాహన, క్రీస్తుని గూర్చి బోధించుటలో తనకున్నటువంటి ఒక పట్టు ఏదైతే ఉందో దానిని ప్రాముఖ్యంగా మనం 3వ అధ్యాయంలో నుండి చూస్తాం. ఈ గలతీ పత్రిక ఈనాటి దినాన మీరు నేను కలిసి, మీరు ఎక్కడెక్కడ వారో, నేను ఎక్కడి నుండి వచ్చాను, మనందరం ఏ ఏ ప్రాంతాల నుండి, ఏ ఏ డినామినేషన్స్ నుండి, ఏ ఏ కూటమి నుండి వచ్చిన వారమైనా మనందరినీ కూడా ఒక గుంపుగా చేర్చి మనం వాక్యం నేర్చుకోవడానికి కారణం ఏంటని ఆలోచన చేస్తే బైబిల్ మొత్తంలో కూడా గలతీ పత్రిక ప్రాముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. గలతీ పత్రిక కారణం అని కూడా ప్రారంభ సెషన్స్లో మాట్లాడుకోవడం జరిగింది. ఒకసారి క్రొత్తగా వింటున్నటువంటి వారు, లేకపోతే ప్రారంభ సెషన్ని మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ అని టైప్ చేస్తే యూట్యూబ్లో, లేకపోతే సురేష్ బాబు దాసరి అని టైప్ చేస్తే, సురేష్ బాబు దాసరి అని టైప్ చేసిన తర్వాత పెంటికోస్ట్ అని టైప్ చేస్తే మనకి మన యొక్క ఛానల్ బయటికి కనబడుతుంది. ఆ ఛానల్లో గలతీ పత్రిక వివరణలన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ ఉన్నాయి. మొదటి నుంచి మీరు వినాలని ప్రేమతో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పెంటికోస్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే, పెంతికోస్తు సంఘానికి సంబంధించిన వారం కాదు మేము, లేకపోతే ఆ సంఘానికి వెళ్తున్న వారం కూడా కాదు. పెంతికోస్తు అనేటువంటి టాపిక్ గురించి దైవజనులు సురేష్ బాబు గారు ఒక వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. అందువలన ఆ పదాన్ని టైప్ చేస్తే ఈజీగా మన యొక్క ఛానల్ ఓపెన్ అవుతుంది. మంచిది ప్రియులారా, గలతీ పత్రిక ఇంట్రడక్షన్ అది. ఈ 2వ వాదనలో మనం మాట్లాడుకుంటూ గడిచినటువంటి వారంలో మనం ఒక అద్భుతమైన టాపిక్ని వివరించుకున్నాం. ఏంటి అద్భుతమైన టాపిక్ అంటే, మ్రాను మీద వేలాడిన వాడు ఎవరు అనేటువంటి మాట మనం మాట్లాడుకున్నాం. మీరు చెప్పగలరా? మ్రాను మీద వేలాడిన వారు ఎవరు? శాపగ్రస్తుడు. మనం ఇమ్మీడియట్గా యేసు ప్రభు అని చెప్తాం. యేసు ప్రభు కంటే కూడా మాను మీద వేలాడిన వారు మునుపు కూడా ఉన్నారు. కానీ బైబిల్ ప్రకారం స్టేట్మెంట్, క్వశ్చన్ ఏంటంటే, మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆయన మన కొరకు మ్రాను మీద వేలాడాడు. ఆయనలో పాపమేమీ లేదు. పాపము చేసిన వారం మనము, శిక్ష అనుభవించవలసిన వారం మనము, శాపమునకు యోగ్యులము అర్హులము మనము. అయితే మనకు బదులుగా ఆయన మన యొక్క శాపమును ఆయన గ్రహించాడు. అందుకనే
శాపగ్రాహిగా ఆయన చెప్పబడ్డాడు అనేటువంటి అనేక విషయాలు మనము పోయిన వారం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు క్రైస్తవులందరూ తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన టాపిక్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఒక కొలికికి రాబోతున్నాం, ఒక నిర్ణయానికి రాబోతున్నాం. ఏంటి నిర్ణయం? ఏ టాపిక్ మనం నేర్చుకోబోతున్నాం? యాజ్ ఆల్రెడీ సెడ్, మనం ఆల్రెడీ టైటిల్ చెప్పుకున్నట్లుగా, టెంప్లెట్లో మనం చూసినట్లుగా వాగ్దానము వర్సెస్ ధర్మశాస్త్రం. వాగ్దానము ఏంటి, ధర్మశాస్త్రం ఏంటి? వాగ్దానానికి ధర్మశాస్త్రానికి మధ్య గల తేడా ఏంటి? ఏది ముందు, ఏది తరువాత? ఏది ఎక్కువ ప్రాముఖ్యత కలిగినది? దేనికి ఎక్కువ ప్రాముఖ్యత మనం ఇవ్వాలి అనేటువంటి అద్భుతమైన అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ అంశాలు మనం ఎరుగకపోతే మనం కూడా గలతీయుల వలె భిన్నమైన స్వార్థ తట్టు మన చెవిని అప్పగించిన వాళ్ళం అవుతాం. అంతేకాదు, దురద చెవులు గలవారమై దేవునికి ఇష్టము లేని అనారోగ్యకరమైన బోధకు మనము చెవియొగ్గిన వారం అవుతాం. అనారోగ్యకరమైన బోధ అంటే ఏంటి? ఏదైతే బైబిల్ యాక్సెప్ట్ చేయదో, ఏదైతే బైబిల్ సపోర్ట్ చేయదో, మనం ఏది బోధించినా దానికి ఆధారం ఉండాలి. బైబిల్ మనం బోధించే బోధకు, మనం చెప్పేటువంటి వాక్యానికి బైబిల్లో గనక ఆధారం లేకపోతే అది అనారోగ్యకరమైన బోధ, కల్పితముతో కూడినటువంటి బోధ. సో అలాంటి వాటిలో మనం పడిపోకుండా జాగ్రత్త పడాలి అని అంటే ఖచ్చితంగా ఈనాటి సెషన్ని మనము ఖచ్చితంగా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా 3వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నాం కదా. ఇక్కడ ఒక వడంబడిక అనేటువంటి పదం మనకు కనబడుతుంది. సహోదరులారా, గలతీయుల్ని ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, సహోదరులారా, మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను, ఒక మానవుడుగా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను మీతో మాట్లాడుతున్నాను. ఏంటి, ఏం మాట్లాడుతున్నాను నేను? మనుష్యుడు చేసిన వడంబడికైనను స్థిరపడిన తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలుపడు అంటున్నాడు. ఈ 3వ అధ్యాయంలో ఒక వాదనలో పౌలు గారు ఉన్నారు, వాదిస్తూ ఉన్నారు. వాదన, ఆర్గ్యుమెంట్ కంటిన్యూషన్లో పౌలు గారు ఉన్నారు అని మాత్రం మనం మర్చిపోకూడదు. ఆయన ఒక ఉదాహరణ తెలియజేస్తున్నాడు. ఎందుకు ఉదాహరణ ఈయన తెలియజేస్తున్నాడు అంటే, వాళ్ళందరూ కూడా యేసు ప్రభువు మానవులమైన మన కొరకు రిక్తుడుగా, దీనుడుగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మన కోసం స్థలం సిద్ధం చేస్తున్నాడు, మనల్ని కూడా తీసుకెళ్తాడు, మనకి నిత్య జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా మరణించిన మనలను ఆయన తిరిగి లేపుతాడు. అప్పుడే మనకి నిత్య జీవితం సాధ్యమవుతుంది అనే విషయాన్ని గలతీయులు నమ్మకుండా దేన్ని వారు నమ్ముతున్నారంటే, పరిసీల తెగలోని యూదులు కొందరు వచ్చి యేసు ప్రభు వచ్చాడని, మరణించాడని, తిరిగి లేచాడని, మనకు నిత్య జీవితాన్ని ఇస్తాడని ఇదంతా మీరు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ సున్నతి మీరు చేయించుకుంటే మీకు నిత్య జీవితం వచ్చేస్తుంది, ఇటర్నల్ లైఫ్ వస్తుంది, పరలోకం వస్తుంది, సున్నతి చేయించుకుంటే మీకు పరలోకం సాధ్యం అనేటువంటి బోధను వీళ్ళకి తెలియజేస్తున్నారు. అందువలన ఆ బోధను మీరు యాక్సెప్ట్ చేయకండి, ఆ బోధను మీరు పడిపోకండి అని చెప్తూ, వాదిస్తూ, కొన్ని లేఖనాలు వాళ్ళకి తెలియచేస్తూ, ఎత్తి చూపిస్తూ ఆయన ఆర్గ్యుమెంట్లో ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటంటే, మనుష్యరీతిగా నేను మాట్లాడుతున్నా, మనుషులకు సంబంధించిన ఒక విషయాన్ని మీకు చెప్తున్నా. మనుషుల మధ్య ఒక ఒప్పందం, ఒక వడంబడిక జరిగిందనుకో, జరిగిన తర్వాత దానిని ఎవరు కొట్టేయలేరు, దానికి ఎవరు ఏది కలపలేరు అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, వడంబడికను ఇంగ్లీష్లో అగ్రిమెంట్ అంటాం, ఒప్పందాన్ని కూడా అగ్రిమెంట్ అంటాం, బిబ్లికల్ లాంగ్వేజ్లో కవనెంట్ అంటాం. ఈ ఒప్పందము ఏదైనా, ఇప్పుడు నేను ఒక ఇల్లు కొన్నాను అనుకోండి, నేను మీ దగ్గర కొన్నానని నేను ఒక ఒప్పందం రాసి సైన్ చేస్తాను. మీరు నాకు అమ్మినట్టుగా మీరు ఒక ఒప్పంద పత్రం రాసి సైన్ చేస్తారు. దానిని మారిస్తే మీరైనా నేనైనా మనం మార్చాలి తప్ప థర్డ్ పర్సన్ ఎవరు కూడా ఎంటర్ అయ్యి
దాన్ని ఏమి మార్చలేరు, దానితో ఆ ఒప్పంద పత్రంలో ఏమీ కలపలేరు. ఈ ఉదాహరణని ఎందుకు ఎన్నుకున్నారో పౌలు గారు తెలియదు, కానీ చాలా చక్కని ఉదాహరణను ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు ఇది చక్కని ఉదాహరణ అని ఎలా మనం చెప్పగలం అని గనక ఆలోచన చేస్తే, ఎస్, ఇది ఒక ఒప్పంద పత్రం. ఒక ఒప్పందం చేశాడు దేవుడు దేవుని బిడ్డలతో. సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీలతో ఒప్పందం చేశాడు. ఇక మీదట మీరు నా పిల్లలు, ఒక ట్యాగ్ ఇచ్చాడు. ఒక ట్యాగ్, ఒక మెడలో వేసుకునేటువంటి ఒక ట్యాగ్ ఇచ్చాడు. మీరు నా పిల్లలు, ఇక నుండి మీరు నా పిల్లల యుందురు, నా ప్రజల యుందురు, నేను మీ దేవుడినై ఉందును, నేను మీ తండ్రినై ఉందును అనేటువంటి ట్యాగ్. సీనాయి పర్వతము కంటే మునుపే ఆది కాండంలోనే అబ్రహాము గారితో కూడా ఒక ఒప్పందం చేశాడు. చూద్దాం ఆ మాట ఒకసారి. దయచేసి ప్రతి ఒక్కరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం ప్లీజ్. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. చాలు సిస్టర్, ఇక్కడ గమనిస్తే యెహోవా చిన్న డాష్ ఉందంటే యెహోవా మాట్లాడుతున్నాడు అని అర్థం. యెహోవా పలుకుతున్నాడు ఏమని? నీవు లేచి, అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహాము నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. 2వ వచనంలో, నేను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుందువు. మొదటిది, నీ నామమును గొప్ప చేస్తానంటున్నాడు, దేశాన్ని నీకు ఇస్తానంటున్నాడు, భూభాగాన్ని నీకు ఇస్తానంటున్నాడు, నీ ప్రజలను, నీ సంతతిని, నీ జనాంగాన్ని నేను గొప్ప చేస్తాను అని అంటున్నాడు. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే మెటీరియల్ బ్లెస్సింగ్స్ అంటారు వీటిని. పేరును గొప్ప చేయడం, దేశం ఇవ్వడం, స్థలం ఇవ్వడం, ఒక భూభాగం ఇవ్వడం, ఇవన్నీ కూడా మెటీరియల్లీ బ్లెస్సింగ్స్. వీటన్నిటినీ దేవుడు అబ్రహాము గారికి ఇస్తాను అంటున్నాడు. ఇది అబ్రహాము గారితో దేవుడైన యెహోవా చేసిన ఒక ఒప్పందం, ఒక ఒడంబడిక. దీనిని ఎవరు మార్చలేరు. థర్డ్ పర్సన్, పరిసయ్యులు వచ్చి మార్చలేరు, గలతీయులు మార్చలేరు, పరిసయ్యుల మాట వింటున్న గలతీయులు మార్చలేరు, ఎఫెసీలు మార్చలేరు, పౌలు గారు మార్చలేడు, వింటున్న మనం కూడా మార్చలేము. ఎవరికి దేవుడు చేసిన ఒక ఒడంబడికను మార్చే రైట్ లేదు, హక్కు లేదు. అబ్రహాము గారికి, అబ్రహాము గారి యొక్క సంతతికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఒక ఒప్పందం, అగ్రిమెంట్ ఇది. ఈ అగ్రిమెంట్ మెటీరియల్గా మనం చూసాం. ఇప్పుడు అబ్రహాము సంతతిలో నుండి క్రీస్తు వస్తాడు, మనందరం ఎరుగుదాం కదా. మత్తయి సువార్త 1 నుండి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము యొక్క డైనాసిటీలో నుండి, వృక్షములో నుండి, వంశావళిలో నుండి క్రీస్తు పుట్టుక అనేది జరిగింది అని మనం చూస్తాం. సో క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు వచ్చే వరకు దేవుడు చేసినటువంటి ఒప్పందాలన్నీ కూడా నెరవేరిని. అబ్రహాముతో దేవుడు చేసిన ఒప్పందం అంతా కూడా నెరవేరింది, ఒక్క పార్ట్ తప్ప. మరలా రిపీట్ చేస్తున్నాను ఈ మాటని. అబ్రహాము సంతతిలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు వచ్చే వరకు, అనగా యేసుక్రీస్తు యొక్క పుట్టుక వరకు అబ్రహాముకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో వాటన్నిటిని కూడా నెరవేర్చాడు, ఒక్క విషయాన్ని తప్ప. ఏంటి ఆ ఒక్క విషయం? ఎవరైనా చెప్పగలరా? నామము గొప్ప చేసేదని అన్నాడు, చేశాడు. దేశాన్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. బిడ్డల్ని, సంతానాన్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. భూభాగాన్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఇంకొక వాగ్దానము అబ్రహాముకు చేసినది నెరవేర్చబడలేదు క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు వచ్చే నాటికి, ఆ కాలానికి. ఏంటి ఆ వాగ్దానం? ఎవరైనా చెప్పగలరా?
ఐడియా లేదు సిస్టర్ అంటే నేను ముందుకు వెళ్ళిపోతాను, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనది. ఎనీ ఐడియా? మంచిది, ముందుకు వెళ్దాం. ఆది కాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయం కంటే కూడా ముందు మనం 12వ అధ్యాయమే ఒకసారి చూద్దాం. ఆది కాండం 12వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చాలు సిస్టర్, ఇక్కడ గమనిస్తే 3వ వచనం సగభాగం నుండి గమనించండి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఇది వాగ్దానమే కదా, ఒప్పందమే కదా, దేవుడు చేసినటువంటి ఒప్పందం అబ్రహాముతో. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడు. సమస్త వంశములు దేవుని యందు ఆశీర్వదింపబడటం అంటే, అబ్రహామునందు ఆశీర్వదింపబడటం అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ కూడా మెటీరియల్ థింగ్స్. భూమి యొక్క సమస్త వంశములు అబ్రహామునందు ఆశీర్వదింపబడటం అంటే దిస్ ఈజ్ నాట్ మెటీరియల్ బ్లెస్సింగ్, ఇది స్పిరిచువల్ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ అనేది 2 రకాలు ఉంది. ఒకటి మెటీరియల్ బ్లెస్సింగ్, రెండవది స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఒకటి కండిషనల్ బ్లెస్సింగ్, రెండవది అన్కండిషనల్ బ్లెస్సింగ్. ఇక్కడ ముందు ఏది కూడా అబ్రహాం గారితో నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీకు దేశాన్ని ఇస్తాను, నీకు స్థలాన్ని ఇస్తాను, నీకు సంతతిని ఇస్తాను, ఇవన్నీ కూడా దేవుడు నువ్వు ఈ పని చేసి పెడితే నేను ఇది నీకు ఇస్తాను అని చెప్పలేదు అబ్రహాం గారితో. దాన్నే అన్కండిషనల్ బ్లెస్సింగ్, అన్కండిషనల్ ప్రామిస్ ఆర్ ప్రామిసెస్ అని అంటారు. ఈ పరలోక సంబంధమైనటువంటి బ్లెస్సింగ్ కూడా ఒకటి ఉంది. అది మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం అది కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ప్లీజ్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చాలు సిస్టర్. ఆయన అంటే ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. ఇది ఏనాటికి? ఎఫెసీ పత్రిక రాసే నాటికి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, మనకు అనుగ్రహించను అని. క్రీస్తు పుట్టుక నాటికి కాదు, క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడని. క్రీస్తు శరీరధారిగా ఉన్న తర్వాత, మరణించి తిరిగి లేచిన తర్వాత, ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తునందు దేవుడు మనకి అనుగ్రహించాడు అని చెప్తున్నాడు. ఇది స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఆర్ అన్కండిషనల్ బ్లెస్సింగ్. ఇది కూడా, ఈ బ్లెస్సింగ్ అనేది క్రీస్తు పుట్టిక నాటికి జరగలేదు. అన్ని వంశావళులు ఆత్మీయంగా ఆశీర్వదింపబడ్డారు అనేది జరగలేదు. ఆత్మీయంగా ఆశీర్వదింపబడటం అంటే ఏంటి? నిన్ననో ఈరోజు మన ఈపీహెచ్ గ్రూప్లో ఐ థింక్ ఎవరో బ్రదరో సిస్టరో, అంత పేరు నేను గమనించలేదు, కానీ ఒక మెసేజ్ పెట్టారు, ఒక టెంప్లెట్ లాంటిది, ఒక కొటేషన్ లాంటిది. ఆర్థికంగా లేకపోతే ధనాన్ని సంపాదించుకోవడం, లేకపోతే ఇంకొకటి సంపాదించుకోవడం అనేది కాదు మార్పు అంటే. మార్పు అంటే రక్షణ కదా, శాపము నుండి మనము రక్షింపబడటం, మారు మనసు పొంది రక్షణ పొందటం అసలైన మార్పు అంటే అనేటువంటి అర్థం వచ్చేలాగా ఒక కొటేషన్ పెట్టారు. చాలా సంతోషం అనిపించింది. అలాగే ఆత్మీయంగా బ్లెస్ చేయబడటం అంటే ఏంటి? ఆత్మీయంగా బ్లెస్ చేయబడటం అంటే మనం ఇల్లు కట్టుకోవడం ఆత్మీయ బ్లెస్సింగ్ కాదు. ఒక కారు కొనుక్కుంటే ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. లేకపోతే మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తే
అది స్పిరిచువల్ బ్లెస్సింగ్ కాదు. ఇవన్నీ కూడా మెటీరియల్ థింగ్స్. కానీ నేటి సమాజంలో, నేటి క్రైస్తవ సమాజంలో, సంఘాలలో ఏం భావిస్తున్నారో తెలుసా? రిచెస్ట్గా మనం బ్రతికితే దేవుడు ఆశీర్వదించాడు, బ్లెస్ చేశాడు అని భావిస్తున్నారు. రిచెస్ట్గా, చాలా గొప్పగా మనం బ్రతికితే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అని భావిస్తున్నారు. మంచి బిల్డింగ్లో మనం బ్రతికితే దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టు అని భావిస్తున్నారు. పిల్లలు బాగా చదువుకొని విదేశాల్లో ఉంటే ఆశీర్వదింపబడ్డాం అని భావిస్తున్నారు. నో, ఇవన్నీ మెటీరియల్ బ్లెస్సింగ్స్, ఇవన్నీ భౌతికపరమైనటువంటి దీవెనలు ప్రియులారా. ఇవన్నీ ఈ లోకం వరకు మాత్రమే పరిమితం. దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ బ్లెస్సింగ్స్. కానీ పరసంబంధమైన ఆశీర్వాదం అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏదైతే చూస్తున్నామో అది శాశ్వతమైన ఆశీర్వాదం. ఏది మనకి శాశ్వతమైన ఆశీర్వాదము అని అంటే పరలోకానికి మనం వారసులు అవ్వడం మనకి శాశ్వతమైన ఆశీర్వాదం. నిత్య జీవితంలో మనము ఉండడం, నిత్య జీవితాన్ని మనం పొందుకోవడం శాశ్వతమైన ఆశీర్వాదం. శాశ్వతమైన ఆశీర్వాదం అంటే రక్షణ పొందటం. అందుకనే పౌలు గారు పదే చెప్తున్నారు, గలతీలారా, పిచ్చోళ్ళలారా, ఓ అవివేకులైన గలతీలారా, మీరు అనుకుంటుంది కరెక్ట్ కాదమ్మా, మీరు అనుకుంటుంది కరెక్ట్ కాదయ్యా. పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనకు ఎలా వస్తుందంటే మెటీరియల్గా మీరు బ్లెస్ చేయబడితే కాదు. మీరు ఎలా బ్లెస్ చేయబడాలి అని అంటే పర సంబంధమైన ఆశీర్వాదం, అది పర్మనెంట్ ఆశీర్వాదం. అదేంటంటే రక్షణ, అదేంటంటే దేవుని కృపచేత అది సాధ్యం. అదేంటంటే మనం చేసే క్రియల వలన మనం పొందే బ్లెస్సింగ్ కాదు, మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన పొందేటువంటి బ్లెస్సింగ్, అది పర్మనెంట్ బ్లెస్సింగ్ అని ఆయన వాదిస్తూ, మాట్లాడుతూ, తర్కిస్తూ వాళ్ళతో వివరిస్తున్నటువంటి సంభాషణ ప్రియులారా. అది దేవుడు ఒప్పందం చేశాడు. ఎలా ఇస్తానని ఒప్పందం చేశాడు? అబ్రహాము గారి నాటి కాలంలోనే ఆయన ఒప్పందం చేశాడు, నేను ఇస్తాను అని. ఇందాక చదువుకున్నాం కదా, ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఇది స్పిరిచువల్ బ్లెస్సింగ్. అదే మాట ఇస్సాకును అర్పించేటువంటి సమయంలో కూడా దేవుడు అబ్రహాము గారితో మాట్లాడారు. 22వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములని జనములనియు నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనని. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ గమనిస్తే భూలోకములోని జనములన్నీ నీ సంతానము ద్వారా, నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నీ సంతానము వలన అంటే ఇస్సాకు వలననా? చాలామంది బోధకులు బోధించేటప్పుడు చెప్తుంటారు, ఏమని తెలుసా? అబ్రహామును దీవించాడు, తన సంతానమైన ఇస్సాకు వలన మిగిలిన జనాంగాలను అందరినీ దీవించాడు. ఇక్కడ నీ సంతానము వలన అంటే అబ్రహాము గారి సంతానము ఇస్సాకు అని కాదు. ఇక్కడ మీనింగ్ ఇస్సాకు అని కాదు. బహుశా భౌతికంగా అఫ్ కోర్స్ వై నాట్, భౌతికంగా ఇస్సాకు ద్వారా అనేకమైన జనము వస్తారు, నీ సంతానం వర్ధిల్లుతుంది అనే మీనింగ్ ఉంది ఇక్కడ. కానీ నీ సంతానం వలన భూలోక జనములన్నీ, ప్రతి వంశము, ప్రతి జనము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అంటే ఇక్కడ నీ సంతానము అంటే ఆ సంతానం ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సంతానము అబ్రహాములో నుండి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తునందు భూలోకములోని ఆ వంశావళులన్నీ కూడా, భూలోకములోని జనాంగం అన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ఏ విధంగా? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం ద్వారా. పరలోకం ఉచితంగా వచ్చేస్తుందా?
ఉచితంగానే దేవుడు తన కృప ద్వారా ఆయన్ని విశ్వసిస్తే ఇస్తానని చెప్తున్నాడు. ఇది ఆయన చేసినటువంటి పర్మనెంట్ ఒప్పందము, ఒక పర్మనెంట్ అగ్రిమెంట్ బిట్వీన్ అబ్రహాం అండ్ జెహోవా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనం ఇప్పుడు 16వ వచనాన్ని చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 15 చదువుకున్నాం కదా, 16వ వచనం చదువుకున్నాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనిను. ఆ సంతానము మీరు చెప్తారా ఏమనుందో అక్కడ? ఆ సంతానం ఎవరు అంటే మీ దగ్గర బైబిల్ లేదన్నమాట. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చివరి భాగంలో ఉన్న పదం చదవాలి. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది కరెక్టే కదా. ఆది కాండము 22వ అధ్యాయం 18వ వచనంలో కూడా నీ సంతానము వలన భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అంటే ఇసాకు వలన అని అర్థమా, క్రీస్తు వలన అని అర్థమా? క్రీస్తు వలన అని అర్థం. కానీ ఆది కాండం ఒక్కటే మనము విని 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 అనేక మంది బోధకులు మనకి వివరించిన విధానాన్ని బట్టి మనం ఏమనుకుంటాం? ఇసాకు వలన అనుకుంటాం. ఎప్పుడు బైబిల్ రెండంచులు కలిగినటువంటి ఖడ్గం వాక్యం అనేది ఎప్పుడు చెప్తుంటారు కదా దైవజనులు. సురేష్ బాబు గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఏకముఖ ప్రవచనం, ద్విముఖ ప్రవచనం, సింగిల్ ఫోల్డ్ ప్రాఫెసీ, డ్యూయల్ ఫోల్డ్ ప్రాఫెసీ ఆర్ డ్యూయల్ ఫేజ్ ప్రాఫెసీ. ఒక వచనానికి ఒక్కొక్కసారి 2 అర్థాలు ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక అర్థమే ఉంటుంది, ఒక్కొక్కసారి రెండిటికి మించిన అర్థాలు కూడా ఉంటాయి. ఇక్కడ భూలోకములోని సంతానములన్నీ, భూలోకములోని వంశములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అంటే నీ సంతానం అంటే ఆది కాండములో బహుశా భౌతికంగా ఆశీర్వదించబడే ఆ జనాంగం వర్ధిల్లుతుంది, డెవలప్ అవుతారు, మీ యొక్క నంబరింగ్ డెవలప్ అవుతుంది అనేటువంటి సెన్స్ ఇసాకు గురించింది. అయినా పర్మనెంట్ బ్లెస్సింగ్ మాత్రం క్రీస్తుని గురించింది అని ఎంత చక్కగా ఎగ్జాంపుల్ తీసుకొని పౌలు గారు మనకి వివరిస్తున్నారు. గమనించండి ప్రియులారా. మరొకసారి చదువుతున్నాను 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకనిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇది మనకు తప్పకుండా తెలియాలి, తప్పకుండా తెలియాలి. బైబిల్ని పైన చదువుకుంటే చాలా విషయాలు మనం మిస్ చేస్తాం. బైబిల్ని కొంచెం ఆలకించకపోతే, వాక్యానికి కొంత చెవి యొగ్గి కొంత ఆదమరిచి ఉంటే కనుక మనము పూర్తి బైబిల్ పట్ల అవగాహన కలిగి ఉండలేము. పూర్తి అవగాహన మనం కలిగి ఉండాలంటే, కంప్లీట్ నాలెడ్జ్ మనం పెంచుకోవాలంటే వాక్యాన్ని మొదటి నుండి చివరి వరకు వినడం చాలా అవసరం ప్రియులారా. వాక్యాన్ని తరచి చదవడం, 1కి 10 సార్లు చదువుకోవడం, అర్థమయ్యే వరకు వాక్యాన్ని వెంటాడడం మనకి చాలా అవసరమని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 16వ వచనంలో ఆయన అంటున్నాడు ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు 17వ వచనం మనం చదువుకుందాం. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఇది అనేక మంది క్రైస్తవులకు చురుక్కుమనిపించే ఒక పాఠం. చెంప చెల్లుమని వాక్యం మనల్ని కొట్టినట్టుగా ఉండే ఒక పాఠం. అనేక మంది ధర్మశాస్త్రం అని దాన్ని పట్టుకొని ఊగులాడుతుంటారు కదా. పాత నిబంధన చాలా బాధేస్తూ ఉంటుంది, చాలా
ఆవేదన కలుగుతుంటుంది. ఎందుకు అనంటే ఇంకనూ ధర్మశాస్త్రములో క్రీస్తు మన కొరకు ఈ లోకానికి శరీరధారిగా రాక మునుపు ఏవైతే కొన్ని రిచువల్స్ జరిగినాయో, ఏవైతే కొన్ని ఆనవాయితీలు, ఏవైతే కొన్ని కట్టడలు, నియామక కూడికలు లాంటివి జరిగినాయో అవి ఇప్పటికీ చాలామంది చేస్తున్నారు. నాకు ఒక ప్రశ్న ఉంది చాలా రోజుల నుండి. నేను ఏ డినామినేషన్ని మెన్షన్ చేయదలుచుకోవట్లేదు, ఏ డినామినేషన్ని విమర్శ కూడా చేయదలుచుకోవట్లేదు. కానీ ఒక ప్రశ్న మాత్రం అందరికీ చెందిందిగా భావిస్తూ నేను మాట్లాడుతున్నాను. నా ప్రశ్న ఏంటంటే, గుడారాల పండగ అని జరుపుతున్నారు కదా చాలామంది సహోదరులు సహోదరులు. గుడారాల పండగ ఇన్ని రోజులు ఉంటుంది, ఈ నెలంతా ఉంటుంది, లేకపోతే 40 దినాలు ఉంటుంది, 7 రోజులు ఉంటుంది, 30 రోజులు ఉంటుంది అని చెప్తూ గుడారాల పండగ జరుపుతున్నారు కదా. ఈ గుడారాల పండగ లేక పర్ణశాలల పండగ క్రొత్త నిబంధనలో క్రీస్తు వచ్చిన తర్వాత కూడా మనల్ని జరుపుకోమని దేవుడు చెప్పాడా? చెప్పాడా చెప్పలేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. చెప్పలేదు సిస్టర్ గారు, చెప్పలేదండి. మరి మనం జరుపుకుంటున్నాం కదా, మరి మనం జరుపుకుంటున్నామంటే ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో అవుతున్నట్లా, కృపని మనం ఫాలో అవుతున్నట్లా? కృపను ఫాలో అవుతున్నామండి. యేసుప్రభు వచ్చిన తర్వాత ఇవన్నీ కృపను ఫాలో. పర్ణశాలల పండుగను మనం జరుపుకుంటున్నాము అంటే దాని అర్థం మనం కృపను ఫాలో అయినట్ట, ధర్మశాస్త్రాన్ని ఫాలో అయినట్ట? ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాం. పర్ణశాలల పండుగ, ఐఎమ్ సారీ అమ్మా, అనిత సిస్టర్ ఏదో అడిగారు. ధర్మశాస్త్రాన్ని ఇంకనూ అనుసరిస్తూ ఉన్నవారుగా ఉంటున్నాం. కరెక్ట్ కరెక్ట్. సో అసలు పర్ణశాలల పండుగ అంటేనే దేవుడు ఎందుకు చెప్పాడు? అది ఎందుకు చెప్పాడు? పండుగ నేర్పే పాఠం అని కొన్ని లెసన్స్ ఉన్నాయి మన యూట్యూబ్లోనే. దయచేసి వాటికి బ్యాక్కి వెళ్ళి పురాతన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా వినడానికి ట్రై చేయండి. మచ్చుకు 2-3 మాటలు నేను చెప్తాను. వాళ్ళు దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలకు దేవుడు ఒక విషయం నేర్పించాలనుకున్నాడు. ఏంటంటే, మీకు పర్మనెంట్ గృహము, పక్కా ఇల్లు ఉండకూడదు. మీరు ఎక్కడ నివసించిన గుడారాల్లో నివసించాలి. మీరు అక్కడ నివసించిన తర్వాత మీ గుడారాలు, ఆ డేరాలు తీసేసి చుట్టేసి వాటిని మరలా మీరు మోసుకొని వెళ్ళి నేను చెప్పిన చోట మరలా ఆ డేరాలను గుడారాలను కట్టుకొని మీరు అక్కడ బ్రతకాలి. ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉండాలి. అలా మీరు అక్కడ నుండి ఇంకొక చోటకి, ఇంకొక చోట నుండి ఇంకొక చోటకి, ఒక్కొక్క చోట మనం ఆల్మోస్ట్ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఇశ్రాయేలీలు రెఫీదీము నుండి మరొక చోటకి, ఒక చోట నుండి ఇంకొక చోటకి, ఒక చోట మస్సా కదండి, ఇలా రకరకాల ప్రాంతాలు మారుతూ ఉంటారు. చాలా చాలా పదాలు ఉన్నాయి అక్కడ, ప్లేసెస్ పేర్లు మారుతూ ఉన్నప్పుడు వాళ్ళు గుడారాలు వేసుకొని బ్రతికారు. ఎందుకు దేవుడు వాళ్ళకి అలా చెప్పాడు అంటే, వాళ్ళకు ఒక విషయం నేర్పించాలని. ఏంటంటే, మీకు ఇక్కడ ఈ లోకంలో మీకు శాశ్వతమైనది ఈ లోకం మీకు కాదు, ఈ లోకం మీకు శాశ్వతం కాదు. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ పర్మనెంట్ టు యూ, దిస్ ఇస్ జస్ట్ టెంపరరీ షెల్టర్ టు యూ. ఇది కేవలం ఒక తాత్కాలికమైన గుడారం మాత్రమే. మీకున్నది శాశ్వతమైన ప్లేస్ ఒకటి ఉంది. ఆ ప్లేస్కి నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అదే కనాను. కనాను అంటే నథింగ్ బట్ పరలోకానికి సాదృశ్యము. అది పరమ కనాను. దాన్ని దేవుడు తెలియచేస్తూ వాళ్ళకి గుడారాలలో మీరు నివసించాలి అని తెలియచేస్తూ వచ్చాడు. దాన్నే పర్ణశాలల పండగగా వారు ఆచరించారు. ఇప్పుడు మన వాళ్ళు ఎందుకు ఆచరిస్తున్నారు? మనకేమో 3 స్టేర్స్ 4 స్టేర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ ఒక 30 రోజులు వెళ్ళి గుడారాలు వేసుకొని గుడారాల్లోనే ఉండి ప్రార్థన చేస్తే దేవుని కట్టడం మనం ఆచరించినట్లు అయిపోతుందా? పక్కా ఇళ్ళున్నాయిగా మనకి,
పరమ కణాన్ అంటే ఏంటో మీనింగ్ తెలియదు మనకి. పరమ కణానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఎంత తగ్గించుకొని బ్రతకాలో ఐడియా లేదు మనకి. ఒక 30 రోజులు 40 రోజులు గుడారంలో ఉండి జీవించినంత మాత్రాన మనము పక్కా దేవుని బిడ్డలం అవుతామా? పరలోకానికి టికెట్ సంపాదించుకోగలుగుతామా? లైక్ హిందూ సహోదరులు సహోదరులు కొన్ని ఆచారాలు ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసినంతలో, వాళ్ళకున్న జ్ఞానంలో వాళ్ళని మనం విమర్శ చేయట్లేదు, వాళ్ళని మెచ్చుకోవాలి. కొన్ని విషయాల్లో వాళ్ళకు తెలిసిన దాన్ని, వాళ్ళకు ఒకటే తెలియదు ఏంటంటే యేసు ప్రభు గురించి తెలియకపోవచ్చు, వాళ్ళు ఇష్టపడకపోవచ్చు, అది వాళ్ళ పర్సనల్, వాళ్ళు మనమేమనలేదు. కానీ వాళ్ళకి తెలిసిన దానిలో ఎంత పక్కాగా వాళ్ళకి తెలిసిన పనులన్నీ చేస్తూ ఉంటారు. నిష్టగా ఒక కలర్ డ్రెస్ వేసుకొని నియమాలతో నిష్టగా పవిత్రంగా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ గుడారాల పండగ 30 రోజులు 40 రోజులు ఇన్ని రోజులు ఇలా చేయడం అలా చేయడం, ఈ లక్షణాలు ఇవన్నీ ఏంటంటే తెలియని దేవుళ్ళను ఆరాధించే వారిని మనం కాపీ చేసినట్టుగా ఉంది. కాపీ చేస్తున్నాం. శ్లోకాలు, సుప్రభాతాలు లాంటివి, యేసు ప్రభు పేరుతో సుప్రభాతాలు లాంటివి మొదలైపోయి క్యాసెట్స్ వచ్చినాయి. ఐఎమ్ సారీ, నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు. నన్ను క్షమించాలని కూడా నేను కోరుకోవట్లేదు, ఎందుకంటే నేను తప్పు మాట్లాడుతున్నానని నేను అనుకోవట్లేదు దేవుని సన్నిధిలో. కాబట్టి మనము తెలిసి వాక్యం తెలిసిన వాళ్ళము ఈ ఆచారాలు మనం చేయొచ్చా? ఈ ఆచారాలను వీటిని మనం చేయొచ్చా? ఆలోచన చేద్దాం. ఇక్కడ అంటున్నారు పౌలు గారు, నేను చెప్పున్నదేమనగా. ఇంతకీ ఏం చెప్తున్నారు పౌలు గారు? ఏమి నేర్పించాలనుకుంటున్నారు మనకేనంటే, ఏం చెప్పాలనుకుంటున్నారంటే 430 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం. ఎప్పటికీ 430 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చింది ధర్మశాస్త్రం? ఇది క్వశ్చన్ ఇక్కడ. 430 సంవత్సరాల అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం అంటే ఏది? అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం అని అంటే దేవుడు అబ్రహాము గారితో వాగ్దానం చేసిన తర్వాత సుమారుగా 430 సంవత్సరాలకు వచ్చిన వాగ్దానం అని అర్థం. క్షమించండి, వచ్చిన ధర్మశాస్త్రం అని అర్థం. అంటే ధర్మశాస్త్రానికి వాగ్దానానికి మధ్యలో సుమారుగా పౌలు గారు చెప్తున్న లెక్కలో డిఫరెన్స్ ఎంత ఉందని అర్థం. కాల వ్యవధి, కాలంలో తేడా ఎంత ఉంది అని అర్థం. వాగ్దానానికి ధర్మశాస్త్రానికి మధ్యలో 430 సంవత్సరాలు 430 సంవత్సరాలు సుమారు తేడా ఉంది అని పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే అబ్రహాము గారికి వాగ్దానం చేసిన 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలకు ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. వాగ్దానం ఇచ్చింది అబ్రహాము గారి ఒక్కరికే అయినా ఆ వాగ్దానము భూలోకములో ఉన్న వంశములన్నిటికీ చెందింది. అండర్లైన్ దిస్ పాయింట్, నోట్ దిస్ పాయింట్. అబ్రహాము గారు ఒక్కరితో మాట్లాడిన దేవుడు ఆ వాగ్దానము భూలోకములోని వంశములన్నిటికీ చెందింది. నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్. తెల్లోళ్ళకో నల్లోళ్ళకో పొట్టి వాళ్ళకో పొడుగు వాళ్ళకో దేవుడు ఇజ్రాయెల్ దేశంలో కదా జన్మించాడు, అక్కడో బెత్లెహేంలో కదా జన్మించాడు, అక్కడ వాళ్ళకో కాదు, భూలోకములో ఉన్న వంశములన్నిటికీ చెందినటువంటి వాగ్దానం అది. ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రాన్ని మోషే గారి ద్వారా సినాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులకి మాత్రమే ఇచ్చాడు. ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడింది. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రము ముందా, వాగ్దానం ముందా? వాగ్దానము ముందండి. వాగ్దానము ముందు. ధర్మశాస్త్రము సీనియరా, వాగ్దానము సీనియరా? వాగ్దానం సీనియర్. ముందు ఎక్కువ వయసు, పెద్దది, లేకపోతే
అనుభవజ్ఞురాలు. వాగ్దానం అనుభవజ్ఞురాలు అని ఎందుకంటున్నామంటే వాగ్దానం అనేది స్త్రీలింగం కాబట్టి. ఇక్కడ గమనిస్తే వాగ్దానము ఎంతో ముందు ధర్మశాస్త్రానికి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు? వాగ్దానము పరిశుద్ధము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయదు. 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానాన్ని కొట్టేది. వాగ్దానం ఏంటి? పరలోకాన్ని ఇస్తాను, పరలోకపు ఆశీర్వాదాన్ని ఇస్తాను, క్రీస్తునందు పరసంబంధమైన ఆశీర్వాదాలన్నీ మీకు ఇస్తాను, నిత్య జీవితాన్ని మీకు ఇస్తాను, మీరు నన్ను విశ్వసిస్తే మీరు పరలోకానికి వారసులు అవుతారు, నిత్య జీవితానికి వారసులు అవుతారు, రక్షణ మీ సొంతం, రక్షింపబడిన వాడే నిత్య జీవితం పొందుకుంటాడు. ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనటువంటి వాగ్దానాలు. ఇవన్నీ దేవుడు ఎప్పుడు చేశాడు? మనం ఐ థింక్ 14-15 సెషన్స్లో మనం మాట్లాడుకున్నాం. గలతీ పత్రికలో ముందుగా చెప్పబడిన సువార్త, అబ్రహాము గారికి ముందుగా చెప్పబడిన సువార్త. నన్ను నమ్మితే, నా యందు విశ్వాసం ఉంచితే అది కృపచేత మీకు రక్షణగా నేను ఇస్తాను, నీతిగా మీకు ఇస్తాను, నీతిమంతులదే పరలోక రాజ్యం అనేటువంటి సువార్త ఎప్పుడో చెప్పబడింది. ఆ చెప్పబడిన వాగ్దానాన్ని 430 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ధర్మశాస్త్రము కొట్టివేయదు, లేక నిరర్ధకము చేయదు అంటున్నాడు. ఇక్కడ ఒక చిన్న టైమింగ్ క్లారిటీ నేను మీకు తెలియచేయాలి. అబ్రహాము గారు క్రీస్తు వచ్చిన నాటికి సుమారు 2000 సంవత్సరాల క్రితం వాడు. అబ్రహాము గారు క్రీస్తు కాలానికి, క్రీస్తు శరీరధారిగా వచ్చిన కాలానికి సుమారు 2000 సంవత్సరాలకు పూర్వీకుడు, లేక ముందు ఉన్నవాడు, ఆ కాలం నాటివాడు. మరి ధర్మశాస్త్రము క్రీస్తు వచ్చే నాటికి సుమారుగా 1500 సంవత్సరం నుండి 1450 సంవత్సరాల కాల పరిమితి కలిగినది, లేకపోతే 1500 సంవత్సరం నుండి 1450 మధ్య కాలము కలిగినది. ఆ కాలము నాటిది ధర్మశాస్త్రం. అంటే అప్పుడు అబ్రహాము గారికి ధర్మశాస్త్రం వచ్చినటువంటి కాలానికి మధ్యలో మనకి దాదాపు ఎంత సమయం రావాలి? గ్యాప్ ఎంత రావాలి? 500 నుండి 450 మధ్య సంవత్సరాలు రావాలి. 450 నుండి 500 సంవత్సరాల డిఫరెన్స్ రావాలి. కానీ పౌలు గారు పర్టికులర్గా 430 అని ఎందుకు అన్నారు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే యూదుల క్యాలెండర్కి గ్రీక్ క్యాలెండర్కి డిఫరెన్స్ 1 year ఉందని మనం దానియేలు గ్రంథ వివరణలో మాట్లాడుకున్నాం. కాబట్టి బహుశా ఆ డిఫరెన్స్ అనుకోవచ్చు. కానీ దగ్గరగా 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు డిఫరెన్స్ కనబడుతుంటే దాన్ని మనం కొట్టివేయలేం కదా. అంతకాల వ్యతిరేకత ఎందుకు తెలియజేస్తున్నారు పౌలు గారు? కరెక్ట్ కాదా పౌలు గారు చెప్పేటువంటి కాలము అని కనుక మనం ఆలోచన చేస్తే ఎస్, కరెక్టే, పౌలు గారు చెప్పేది కరెక్టే. కానీ 430 సంవత్సరాలు అనేది పౌలు గారి యొక్క ఉద్దేశంలో అబ్రహాము గారికి చేసిన వాగ్దానం మాత్రమే కాదు. అబ్రహాము గారికి చేసినటువంటి వాగ్దానం మాత్రమే కాదు, అబ్రహాము గారికి ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో అదే వాగ్దానాన్ని మరికొందరికి కూడా చేశాడు బైబిల్లో. ఎవరికి చెప్తారా? అబ్రహాము గారికి ఏ వాగ్దానం అయితే చేశాడో అదే వాగ్దానము మరికొందరికి చేశాడు దేవుడు బైబిల్లో. ఎవరికి చేశాడు? ఇష్మాయేలుకా? ఇస్మాయిల్ నుండి కూడా జనములు వస్తాయని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఓకే, ఇంకా ట్రై చేయండి, ఆలోచన చేయండి.
అబ్రహాము గారికి చేశారు తమ్ముడు. అబ్రహాము గారికి చేసిన వాగ్దానం ఇంకెవరికి చేశారు? యాకోబు. వెరీ గుడ్. ఎవరు? అరుణ సిస్టర్ ఏం చెప్పారు? యాకోబు. రైట్. ఒకసారి చూద్దాం. ఆదికాండం 12:2లో నిన్ను గొప్ప చేసేదను అని అన్నాడు అబ్రహాముతో. అదే మాట యాకోబుతో కూడా అన్నాడు. ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనం. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను. చాలు సిస్టర్. ఎవరితో అంటున్నాడు ఈ మాట? అంటున్నాడు దేవుడు ఈ మాట? యాకోబు గారితో. నీ తండ్రి దేవుడును. నీ తండ్రి అంటే అబ్రహాము తండ్రి ఎవరు? క్షమించండి, యాకోబు తండ్రి ఎవరు? అబ్రహాము. యాకోబు తండ్రి ఇస్సాకు. నేను అబ్రహాము దేవుడును, నీ తండ్రి దేవుడును కూడా, ఇస్సాకు దేవుడును, నీ దేవుడును కూడా. నిన్ను నేను గొప్ప జనంగా చేస్తాను, భయపడద్దు అక్కడికి వెళ్ళడానికి అని యాకోబుతో అంటున్నాడు. ఇంకొక వచనం చదువుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. చాలు సిస్టర్. ఎవరెవరితో చేశాడు దేవుడు వాగ్దానం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు వాగ్దానం చేశాడు. ముగ్గురుతో చేశాడు. ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే అబ్రహాముతో చేసిన వాగ్దానాన్నే ఇస్సాకుతో కూడా చేశాడు, ఇస్సాకుతో చేసిన వాగ్దానాన్నే యాకోబుతో కూడా చేశాడు. అందుకనే పౌలు గారు అబ్రహాముతో మాత్రమే అని అనకుండా 16వ వచనంలో ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా పౌలు గారు ఎంత క్లారిటీ ఇస్తున్నాడో చూడండి. 16వ వచనం. నేను వెనక్కి వెళ్ళాను ఒకసారి. 16వ వచనంలో అబ్రహామునకును తర్వాత అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడింది. ఇక్కడ అబ్రహాము సంతానం అంటే ఇస్సాకు, తర్వాత ఆయన ఫాలోవర్ లేకపోతే ఆయన ప్రిసీడర్ ఎవరు? యాకోబు. వారికి కూడా వాగ్దానాలు చేయబడ్డాయి. సో ఇప్పుడు మనము 430 సంవత్సరాలు బహుశా వాగ్దానాలు ఈ ముగ్గురికి చేయడం కంప్లీట్ అయిన తర్వాత నుండి పౌలు గారు క్యాలిక్యులేట్ చేసి ఆయన చెప్తున్నారు 430 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వము ముందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఇది క్లియర్ అయిందండి? ఈ వచనం అర్థమైందా? వెరీ గుడ్. ఇదే మాట ఇంకొక వచనం కూడా చెప్తాను. మీరు చదివినా పర్వాలేదు, లేకపోతే తర్వాత చదివినా పర్లేదు. కీర్తన 78వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదవండి, లేకపోతే ఎందుకు మనం అన్కంప్లీట్గా వెళ్ళడం. 78:8 కీర్తన. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించును, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించును. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. చాలు. ఇందాకే చెప్పుండాల్సింది నేను ఈ రిఫరెన్స్. ఎక్కడంటే వాగ్దానము భూలోకంలోని వంశములన్నిటికీ ఇచ్చాడు దేవుడు అబ్రహాము గారి ద్వారా. కానీ ధర్మశాస్త్రము ఇశ్రాయేలీలకు మాత్రమే, శాసనములు ఇశ్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడినాయి. 78వ కీర్తన 8వ వచనం. ముందుకు వెళ్దాం. 18వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం నేను చదువుతున్నాను ప్రియులారా. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఈ వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను.
స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రక్షణ. రక్షణ. స్వాస్థ్యం అంటే అర్థము రక్షణ. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో రక్షణ అనే స్వాస్థ్యము అని మనకు కనబడుతుంది. ఆ రక్షణ ఎవరి ద్వారా? వాగ్దానము ద్వారా. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము ద్వారా దేవుడు మనకి ఆ స్వాస్థ్యమును అనుగ్రహించాడు. ఇంతకీ పౌలు గారి యొక్క ఆర్గ్యుమెంట్లో ఎంత క్లియర్గా వాగ్దానం గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, అసలు వాగ్దానమును నమ్మని మీరు గలతీయులారా, వాగ్దానము చేసినటువంటి ఆ విశ్వాసము ద్వారా రక్షణ వస్తుంది, పరలోకం వచ్చిందని నమ్మట్లేదు కదా మీరు. సున్నతి లేక శాసనము లేక ధర్మశాస్త్రము అయినటువంటి 430 సంవత్సరాల తర్వాత వచ్చిందని మీరు నమ్ముతున్నారు కదా. మీరేదైతే నమ్ముతున్నారో ఆ నమ్ముతున్నటువంటి ఈ సున్నతి అనేది అసలు ఈ యొక్క విశ్వాసంలో, కృపలో, దేవుడు అనుగ్రహించే ఈ స్వాస్థ్యంలో, రక్షణలో దానికి అసలు పొంతనే లేదు, సంబంధమే లేదు. అనాదిలో ఉన్న దాన్ని కొట్టివేస్తే ఎలా? ఇప్పుడు వచ్చిన ధర్మశాస్త్రము అనాదిలో ఉన్న వాగ్దానాన్ని కొట్టివేయదు కదా. ఆలోచించేయండి, మీరు మనసు పెట్టి ఆలోచించండి అని పౌలు గారి యొక్క ఉద్దేశం, వారికి ఎక్స్ప్లెయిన్ చేయడంలో కలిగినటువంటి ఉద్దేశం ప్రియులారా. ఉద్దేశం 19వ వచనం చదువుతున్నాను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఈ క్వశ్చన్ వస్తుందంటే, 18వ వచనం చదివిన తర్వాత ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల వాగ్దాన మూలముగా కలిగినది కాదు. ఆ స్వాస్థ్యం అంటే ఆ రక్షణ. రక్షణ అంటే పరలోకం. రక్షణ అంటే నీతిమంతులకు దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలం, ఏదైతే నిత్య జీవం, ఇదేదైతే ఉందో ఇదంతా కూడా ధర్మశాస్త్రంగా వచ్చింది కాదు, ధర్మశాస్త్రం వలన వచ్చింది కాదు. ఇంతవరకు ధర్మశాస్త్రం గురించి పౌలు గారు మాట్లాడే విధానం చూస్తే, అంటే అలాంటప్పుడు ఎందుకు అసలు ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడింది? దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మితే ఆయనే రక్షణ ఇస్తాను, పరలోకం ఇస్తాను, నీతిమంతులుగా చేస్తాను అని అంటున్నాడు కదా. మధ్యలో 430 సంవత్సరాల తర్వాత అసలు ఈ ధర్మశాస్త్రం టాపిక్ ఎందుకు వచ్చింది, అనవసరంగా ఎందుకు ఈ కన్ఫ్యూజన్ గలతీయులకు వచ్చేస్తుంది. ఇంత లెటర్లో ఇంత భావం విన్న తర్వాత, ఆలోచన చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఆ డౌట్ అరైజ్ అవుతుంది. వాళ్ళకేంటి, మనకు కూడా అరైజ్ అవుతుంది. అందుకనే మనలాంటి చిన్నవాళ్లకు, మనలాంటి బైబిల్ నేర్చుకునేటువంటి మన బైబిల్ విద్యార్థులమైన మనకు ఆ డౌట్ వస్తుంది. కాబట్టి బైబిల్ స్కాలర్, చాలా పెద్దవాడు అయినటువంటి పౌలు గారు ముందుగానే ఆ డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వివరిస్తున్నారు 19వ వచనంలో. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? మనకు వచ్చే డౌట్ ఇది. ఎందుకంటే ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు. ఏ సంతానం? సంతానం అంటే క్రీస్తు అని మనం మాట్లాడుకున్నాం 16వ వచనంలో. ఆ క్రీస్తు వచ్చు వరకు, ఆ సంతానము వచ్చు వరకు ఎక్కడున్నామండి మనం? ఏ వచనంలో ఉన్నాం? 19. ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. మనం 20వ వచనంలోనికి నెక్స్ట్ సెషన్ వెళ్దాం. 19వ వచనం మళ్ళీ చదువుతున్నా. అలాగైతే, ఎందుకంటే నా బ్రెయిన్లో ఇన్సర్ట్ అవ్వలేదు ఇది. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు, అనగా క్రీస్తు వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడింది. ధర్మశాస్త్రము అతిక్రమములను బట్టి ఇవ్వబడింది. ఒక ఉదాహరణ చెప్పాలి. చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఎల్కేజీ, యూకేజీ, లేకపోతే 2nd, 3rd క్లాస్ ఆ ఏజ్లో పిల్లల్ని, లైక్ మన మాన్విష్ అంత ఏజ్ ఉన్నటువంటి పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఎవరైనా పెన్నుతో ఫేస్ మీద మీసాలు పెట్టడం, లేకపోతే బుగ్గల మీద ఏవైనా డిజైన్ వేయడం, రాయడం, చేతుల్లో రాయడం చేస్తూ ఉంటారు. తను ఎలా కనబడుతున్నాడో తనకి తెలియకుండానే మాన్విష్ ఇంటికి వచ్చాడు అనుకోండి, అనిత సిస్టర్ ఏం చేస్తారు? మొక్క నిండా మచ్చలుగా కనబడుతుందమ్మా, పెన్ను ఇంక్ కనబడుతుంది, వెళ్ళి కడుక్కో, ఫేస్ వాష్ చేసుకో, లేకపోతే నేను స్నానం చేయిస్తానురా, ఫేస్ వాష్ చేయిస్తానురా అంటారు. ఏమై కరెక్టేనా నేను చెప్తుంది?
అంతే అంటాము. మన పిల్లలు ఫేస్ మీద కనబడితే మనం కడుగుతాం, లేక మనం కడగకపోయినా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వాళ్ళకి చెప్తాం. వాళ్ళకి లేదు నేను బాగానే ఉన్నాను అని అన్నారు అనుకోండి, వాళ్ళకి ఏం చెప్తాం అప్పుడు మనం? చెప్తాం అసలు నువ్వు ఎలా ఉన్నావు చూడు ఒకసారి అని చెప్పి అద్దం తీసుకొచ్చి చూపిస్తాం. ఏం తీసుకొచ్చి చూపిస్తాం? అద్దం తీసుకొచ్చి చూపిస్తాం. అద్దం ఏం చేస్తుందంటే మాన్విష్ ఫేస్ మీద ఎక్కడెక్కడ పెన్ మరకలు ఉన్నాయో తనకు చూపిస్తుంది. ఇక్కడ ధర్మశాస్త్రము అద్దం. ఫేస్ వాష్ చేసుకునేటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో అది వాక్యం. వాటర్ అనేది వాక్యం. అంతేకాదు దేవుని యొక్క రక్తం, క్రీస్తు రక్తం కూడా. ధర్మశాస్త్రము పాపులమైన మనము తెలియని తనంలో, పాపపు పసితనంలో, తెలిసి తెలియని తనంలో ఉన్నటువంటి మనము మనల్ని మనం కడుక్కోవాలంటే మనకు ధర్మశాస్త్రం అవసరం. అసలు మనకి ఏదైనా మురికి అంటిందా లేదా తెలియాలి అన్న కూడా మనకి ధర్మశాస్త్రం అవసరం. మన యొక్క తప్పుల్ని చూయించడానికి అద్దములాగా ధర్మశాస్త్రం వర్క్ చేస్తే మనల్ని కడిగేది మాత్రం క్రీస్తు, లేక క్రీస్తు రక్తము, దేవుని యొక్క వాక్యము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే మనకు ఏదైనా ఒక జ్వరం వచ్చిందనుకోండి, ఏదైనా ఇబ్బంది, హెల్త్ ప్రాబ్లం ఎదురైనప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించమని, లేకపోతే కొన్ని టెస్టులు చేయించుకోవడానికి మనము హాస్పిటల్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్లో వర్క్ చేసేవాళ్ళు మన బ్లడ్ తీసుకొని టెస్ట్ చేస్తారు. అంతే. టెస్ట్ చేసి వాళ్ళు మనకేం చెప్తారు? బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందండి, ఆ బ్లడ్లో నిమ్ము చేరింది, చాలా జాగ్రత్తగా ఉండాలి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివి కాషన్స్ మనకు చెప్తారు. మరి దానికి నేనేం చేయాలి, ఏ మెడిసిన్ వాడాలంటే ల్యాబ్ టెక్నీషియన్ ఇవ్వడం మనకు మెడిసిన్. ఎవరిస్తారు? ఆ రిసిప్ట్, లేకపోతే ఆ ల్యాబ్లో ఇచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని వెళ్ళి మరలా డాక్టర్ని సంప్రదించినప్పుడు డాక్టర్ ఆ రిపోర్ట్ చూసి మనకి ఔషధాన్ని రాస్తాడు, మెడిసిన్, మందులు రాస్తాడు. అది మనం వాడినప్పుడు మనం స్వస్థత పొందుతాం, క్యూర్ అవుతాం. అలాగే ధర్మశాస్త్రం అనేది ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ రిపోర్ట్. కానీ ధర్మశాస్త్రము మనల్ని స్వస్థపరచలేదు. పాపం అనే రోగం నుండి ధర్మశాస్త్రము మనకి విముక్తిని కలుగు చేయలేదు. పాపం అనే రోగం నుండి స్వస్థపరచలేదు, మనల్ని శుద్ధి చేయలేదు. కానీ మనలో పాపం ఉందని మాత్రం మనకి తెలియచేయగలదు. అందుకని ధర్మశాస్త్రం మనకు అవసరం. ఎప్పుడొచ్చింది ధర్మశాస్త్రం? అతిక్రమములను బట్టి. బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక అతిక్రమం జరిగింది అక్కడ. ఏంటి జరిగిన అతిక్రమం? మిగిలిన వాళ్ళందరూ పెన్నుతో గీయడం, పెన్నుతో రాయడం, ముఖాన్ని చెడిపేయడం చేస్తూ ఉన్నారు. అబ్రహాము గారి తర్వాత మోషే గారికి మధ్యకాలంలో ఉన్నటువంటి దేవుని జనాంగం వీళ్ళందరూ అనేక రకాల అతిక్రమములు చేశారు. అతిక్రమములు 1 కాదు, 2 కాదు, 3 కాదు, పలుమార్లు పదే పదే మరలా దేవుణ్ణి విసిగించారు. అందుని బట్టి మీరు విసిగించారు, మీరు పాపం చేశారు, మీరు తప్పిదం చేశారు అని తెలియజేయడానికి దేవుడు ఒక రూల్ పెట్టాడు. అదే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్. అదే స్కూల్లో జరిగినటువంటి ఆ ప్రాబ్లంని, ఆ యొక్క మార్కుల్ని, ఆ యొక్క మచ్చల్ని మనకు చూపించే అద్దం. అయితే మనం పాపులము, మనలో మిస్టేక్ ఉంది, మనం సరిగ్గా కనబడలేదు, మనం కరెక్ట్గా లేము, మన రక్తంలో ఫాల్ట్ ఉంది అని మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రిపోర్ట్ చెప్పారు కదా వెంటనే వచ్చేసేం మనం డాక్టర్ని కలిసి మెడిసిన్ రాయించుకొని మెడిసిన్ వాడతాం. మెడిసిన్ వాడిన తర్వాత, క్యూర్ అయిన తర్వాత కూడా మరలా డాక్టర్ గారికి రిపోర్ట్ చేయాలి. మన డాక్టర్, పరమ డాక్టర్ ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు. ధర్మశాస్త్రము ద్వారా మనలను మనం కడుగుకోవాలి ప్రియులారా. నేను ఎప్పుడైనా ఈ యొక్క టాపిక్ని మరి వివరంగా మీకు తెలియజేస్తాను. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇంతకంటే ఇంపార్టెంట్ ఈరోజు పాఠానికి సంబంధించిన మాటలు
కొన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఒక పాయింట్ మాత్రం నేను మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్షపు గుడారంలో ఇత్తడి గంగాళం అనేటువంటి వస్తువును మనం చూస్తాం కదా. పాత నిబంధనలో కాండముల్లో మనం చూస్తాం. నిర్గమ లేవి సంఖ్య ద్వితీయోపదేశ కాండాల్లో మనకు కనబడుతుంది. మరి ముఖ్యంగా నిర్గమ లేవి కాండాల్లో కనబడుతుంది. ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర ఉన్నటువంటి ఇత్తడి గంగాళము సేవకురాండ్ర అద్దములతో పొదిగింపబడింది అనే పదాన్ని మనం చూస్తాం. నేను ఇది నా పాఠానికి సంబంధించింది కాదు కాబట్టి రిఫరెన్స్ నోట్ చేసుకోలేదు. పాఠం అయిపోగానే నేను గ్రూప్లో పెడతాను రిఫరెన్స్ని. సేవకురాండ్ర అద్దములతో ఆ ఇత్తడి గంగాళము అతికించబడి, అమర్చబడి, పొదిగించబడి ఉంటుంది. ఎందుకు అక్కడ అద్దం? ఎందుకు? ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళే వాళ్ళు తమను తాము కడుగుకొని వెళ్ళాలి అనే ఒక కట్టడ ఉంది ఇశ్రాయేలీలకి. బహుశా కడుగుకున్నప్పుడు వాళ్ళను వాళ్ళు చూసుకోవడానికేమో అనే ఆలోచన నాకు వచ్చింది ప్రియులారా. అద్దములు వాళ్ళను వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా కడుగుకొని సరిచేసుకొని వెళ్ళడానికి సాదృశ్య రూపకంగా అక్కడ సేవకురాండ్ర అద్దములతో ఆ ఇత్తడి గంగాళం అమర్చబడింది అనే భావన, అనే తలంపు దేవుడిస్తున్నాడు. అయితే ఇక్కడ ధర్మశాస్త్రము అద్దములాగా పనిచేస్తుంది అని మనం మాట్లాడుకుంటున్నాం. అంతేకాదు, అద్దములాగా పనిచేసిన ధర్మశాస్త్రములో మనల్ని మనము సరిచేసుకోవాలి. అలా అని ధర్మశాస్త్రాన్ని తక్కువ చేయట్లేదు ఇక్కడ పౌలు గారు. చాలా ఇంపార్టెంట్. ధర్మశాస్త్రమే లేకపోతే పాపమే లేదని చెప్తున్నాడు. తర్వాత వచనాలు కొన్ని ఉదాహరణ నేను మీకు తెలియచేస్తాను. అదేంటంటే ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది ధర్మశాస్త్రం. మనకి క్రీస్తును చేరడానికి, క్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మనం మార్చబడటానికి ఒక ట్రైనింగ్ సెంటర్. క్రీస్తు యొక్క బహుమానాలు మనం పొందుకోవాలన్నా కూడా ధర్మశాస్త్రం చాలా ఇంపార్టెంట్ మనకి. ఒక్కొక్కసారి బయటికి నేను పాస్టర్ గారు కలిసి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పిల్లలిద్దరిని ఇంట్లో ఉంచి వెళ్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే బైక్ మీద నలుగురు వెళ్ళడం కష్టం. ఎందుకులే, పిల్లలు చదువుకుంటుంటారు కదా, పెద్దవాళ్ళు అయ్యారు కదా అని వెళ్తున్నప్పుడు ఉదాహరణ, అంటే నా పిల్లలు అలా ఎప్పుడు చేయలేదు, ఉదాహరణగా చెప్తున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళ పిల్లల్ని తీసుకుంటే బాగోదు కాబట్టి. పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళేటప్పుడు నేను వాళ్ళకు ఒక ప్రామిస్ చేశాను అనుకోండి, నేను వచ్చిన తర్వాత మంచి పాయసం చేసిస్తాను, మీకు ఇంట్లోనే ఉండండి, చదువుకుంటూ ఉండండి, ఎవరు వచ్చి డోర్ కొట్టినా డోర్ తీయొద్దు, కిటికీలో గుండా చూసి సమాధానం చెప్పండి అని కొన్ని జాగ్రత్తలు చెప్పేసి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు నేను పాస్టర్ గారు బయట నుండి వచ్చేసేసరికి డోర్ ఓపెన్ చేస్తుండి పిల్లలు ఇంట్లో లేకుండా ఇంట్లో వస్తువులన్నీ చిందర విందరగా పడిపోయి వాళ్ళు బయటికి వెళ్ళి ఎవరితోనో ఆడుతూ ఉన్నారనుకోండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు నేనేం చేయాలి? మీరేం చేస్తారు? ఉన్నారా అండి? అస్సలు వినపడలేదు ఒక్కళ్ళ వాయిస్ కూడా. పనిష్మెంట్ వాళ్ళ మీద అరుస్తాం, తిడతాం, కొడతాం. నేనైతే 4 డెఫినెట్గా వాయిస్తాను. చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుంది కదా మనకి. ఎందుకంటే మనం చెప్పినట్టు వాళ్ళు నడుచుకోలేదు. వాళ్ళు మనం చెప్పినట్టు నడుచుకోలేదని మనకేం తెలియజేసింది? ఇంటి యొక్క పరిస్థితి తెలియజేసింది. డోర్ ఓపెన్గా ఉండడం, వస్తువులన్నీ చిందరవందరగా ఉండడం, వాళ్ళు బయటికి వెళ్ళిపోయి చెప్పులు కూడా వేసుకోకుండా కాళ్ళ నిండా దుమ్ము అయ్యేటట్లు, బట్టలన్నీ మాసిపోయేటట్లుగా ఆడి పైకి రావడం, ఇలా చేశారనుకోండి. వీళ్ళు మనం చెప్పినది ఫాలో అవ్వలేదు, క్రమముగా లేరు. అతిక్రమం కనబడింది అక్కడ మనకి. ఆ అతిక్రమమునికి రిజల్ట్ ఏమైతే? పనిష్మెంట్ అయింది. ఆ అతిక్రమము ఎప్పుడు కనబడిద్ది మనకి అనంటే, నేను వాళ్ళకు ఒక రూల్ పెట్టాను, వాళ్ళకు ఒక కట్టడ, ఒక నియమము పెట్టి వెళ్ళాను. ఇంట్లోనే ఉండాలి, డోరు ఓపెన్ చేయొద్దు, ఇంట్లోనే చదువుకుంటూ ఉండండి, నేను వచ్చిన తర్వాత నేను మీకు ఇది ఇస్తాను.
నేను చెప్పినట్టు మీరుంటే నేను మీకు ఈ బహుమానం ఇస్తా, పాయసం చేస్తా అని చెప్పాను. కానీ నేను వచ్చేసరికి సిచ్యుయేషన్ ఇలా ఉంటే పాయసానికి బదులు వాళ్ళకి మంచి దెబ్బలు పడతాయి. సో అలాగే దేవుడు కూడా ఆయన మాట వింటే మనకి బహుమానం ఉంది, తగిన జీతం ఉంది, కిరీటం ఉంది అని ఆయన మనకి చెప్పినప్పుడు ఆయన యొక్క కట్టడలలో థ్యాంక్ యూ సిస్టర్ మీరా ఓకే, ఆయన యొక్క కట్టడలలో ఆయన యొక్క ఆజ్ఞల్లో మనం నడుచుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది మనము అతిక్రమము చేశాము, ఆయన క్రమాన్ని మనం మీరామని. అందుకనే ఎందుకు ఈ ధర్మశాస్త్రము? అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఏంటి ఉపయోగం ధర్మశాస్త్రం వలన అంటే అతిక్రమము జరిగిందా లేదా, పాపములో ఉన్నామా పరిశుద్ధులుగా ఉన్నామా అనేదే తెలియచేసేదే ధర్మశాస్త్రం. మన స్థితిగతులను మనకు తెలియచేసేదే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే నువ్వు ఈ అబద్ధం ఆడావు, నువ్వు ఈ దొంగతనం చేసావు, నువ్వు ఈ వ్యభిచారం చేసావు, నువ్వు పరునిది ఆశించావు అని మనకి తెలియజేస్తుంది ధర్మశాస్త్రం. ఆజ్ఞలు మనకు తెలియజేస్తున్నాయి. లేకపోతే ఆశిస్తూనే ఉంటాం, లేకపోతే అబద్ధాలు ఆడుతూనే ఉంటాం, దొంగతనాలు చేస్తూనే ఉంటాం, ఈ తప్పిదాలన్నింటిలో వెళ్ళిపోతూ ఉంటాం. అది అక్రమము కాదు, క్రమము అని మనకు తెలియకపోతే, క్రమము కాదు అక్రమము అని మనకి తెలియనంత వరకు, అంటే ధర్మశాస్త్రము లేనంత వరకు, పాపమేదో పుణ్యమేదో తెలియనంత వరకు మనం బ్లైండ్గా నడుచుకుంటూనే వెళ్తాం. అందుకనే అతిక్రమములను తెలియజేయడం కోసం ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ప్రియులారా, ఏంటి ధర్మశాస్త్రం వలన ఉపయోగాలు అంటే కొన్ని వచనాలు చదివి మనము పాఠాన్ని ముగించుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయము, కమాన్, రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ప్లీజ్. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎటుదో తెలియబడుచున్నది. చాలు, పాపం అంటే ఏంటి, అతిక్రమం అంటే ఏంటి తెలియాలంటే ధర్మశాస్త్రం ఉంటేనే మనకు తెలుస్తుంది. లేకపోతే మనం పరిశుద్ధులమే అనుకుంటాం, మనం ఏం పాపం చేయట్లేదు అని అనుకుంటాం, ఏం పాపం చేయట్లేదు అని అనుకుంటాం. ఒకళ్ళకి మనం నీతి బోధించాలన్నా, ఒకళ్ళకి మంచి మాట మనం చెప్పాలన్నా ముందు మనల్ని మనం కడుక్కోవాలి, మనం కరెక్ట్గా ఉన్నామని మనకు తెలియాలి. కొంతమంది చెప్తుంటారు, నీ చెయ్యి కడుక్కో, ఫస్ట్ నువ్వు వెళ్ళి నీ చెయ్యి కడుక్కో, నువ్వు భోజనం చేసి చెయ్యి కడుక్కోలేదని చెప్తుంటారు. వాళ్ళు వెళ్ళు కడుక్కో అని వాళ్ళ చేతిని ఊపుతున్నప్పుడు, వాళ్ళ చేతిని కదిపిస్తున్నప్పుడు వాళ్ళ చేతి నుండి మెతుకులు రాలుతూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే నువ్వు కడుక్కోలేదు నీ చెయ్యి, ఎదుటి వాళ్ళకి చెప్తున్నావు చెయ్యి కడుక్కోమని. ఇదేం న్యాయం? అంటే మనమేంటో మనకు తెలియాలి, ధర్మం అంటే ఏంటో తెలియాలి, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ పౌలు గారు రోమీయులకు రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ధర్మశాస్త్రము వలన ఉపయోగం ఏంటి? పాపమనగా ఎట్టుదో తెలియబడుచున్నది. అసలు పాపం అంటే ఏంటో తెలుస్తుంది ధర్మశాస్త్రం అంటే. రెండవ ఉపయోగం ధర్మశాస్త్రం వల్ల రోమాపత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఇట్లుండగా చదువుతారా? ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. చాలు, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ధర్మశాస్త్రం వేరు, దేవుని నీతి వేరు. ధర్మశాస్త్రం వేరు, దేవుని నీతి వేరు. దానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ధర్మశాస్త్రం ఉంటేనే దేవుని నీతి బయలుపరచబడుతుంది. ఎందుకంటే అబద్ధం ఆడకూడదు ధర్మశాస్త్రం, అబద్ధం ఆడలేదు దేవుడు, ఆయన నీతి అది. దొంగిలకూడదు ధర్మశాస్త్రం, దొంగిలలేదు ఆయన నీతి అది. ఓ ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఫాల్ట్స్ ఏవి దేవుళ్ళు లేవు, కాబట్టి ఆయన నీతివంతుడు, ఆయన నీతి బయలుపరచబడుచున్నది. రెండవ ఉపయోగం. మూడవ ఉపయోగం రోమాపత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోవును. చాలు, ధర్మశాస్త్రం లేకపోతే పాపము లేదు. పాపం లేదంటే దాని అర్థం పాపం ఎవరు చేయలేదని కాదు, పాపం బయటపడలేదని అర్థం. సీసీటీవీ కెమెరాస్ వచ్చినాయి ఈ మధ్య కాలంలో, అంతకుముందు లేవు.
సీసీటీవీ కెమెరాలు వచ్చిన తర్వాత చాలా చాలా క్రైమ్స్ బయటపడుతున్నాయి. దాని అర్థం ఇంతకుముందు క్రైమ్ జరగలేదు ఎప్పుడు అని కాదు, ఇంతకుముందు దొంగతనాలు జరగలేదని అర్థం కాదు, హత్యలు జరగలేదని అర్థం కాదు. సీసీటీవీ వచ్చిన తర్వాత హత్యను అది క్యాప్చర్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది. దొంగతనం చేసేటప్పుడు ఏటీఎం సెంటర్లో సీసీటీవీ ఫుటేజ్ దాన్ని క్యాప్చర్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది. సీసీటీవీ కెమెరా ఈక్వల్ టు ధర్మశాస్త్రం. ఇక్కడ ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత దొంగ ఎవరో దొరవరో తెలుస్తుంది. ధర్మశాస్త్రము రానంత వరకు అందరూ కూడా నేను దొరనే అనుకుంటున్నారు, నాలో ఏ పాపము లేదు ఓకే అనుకుంటున్నారు. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపము తెలియచేయబడుతుంది, అతిక్రమం అంటే ఏంటో బయలుపరచబడుతుంది. పల్లెటూరులో వీధికి సీసీటీవీ ఫుటేజ్ ఉండవు. ఒక చైన్ మెడలో వేసుకొని వెళ్ళినటువంటి ఒక స్త్రీ వచ్చేసరికి మెడలో చైన్ ఉండదు. ఏం జరిగిందంటే ఎవరో ఏం చెప్పలేరు. అదే సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ఏ బైక్ మీదో ఎవరో వెళ్ళే ఆకతాయి మగపిల్లలు లాగేశారు, దొంగలు చైన్ని స్నాచ్ చేశారు, కట్ చేసి తీసుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అలా పట్టించినంత వరకు అతిక్రమంను పట్టిస్తుంది. నువ్వు తప్పు, నీది తప్పు, ఇది తప్పు, తప్పేంటో ఒప్పేంటో తెలియజేస్తుంది. ఇది 3వ ఉపయోగం ధర్మశాస్త్రం వలన. 4వది రోమాపత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఏలాగు ఏలెను, అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. చాలు సిస్టర్, ఇక్కడ గమనిస్తే ఏమంటున్నాడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృపయు అపరిమితముగా విస్తరించెను. ఇక్కడ రెండు సినానిమ్స్ అంటాం అనుకుంటే వీటిని బహుశా. ఎలా? ధర్మశాస్త్రం అంటే ఒక ఆజ్ఞ కట్టడ, కానీ కృప అంటే అపరిమితమైనటువంటి ఉచితముగా ఆయన అనుగ్రహించే జాలితో కరుణతో కూడినటువంటి ఉచితమైన ఇవి. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి ఆపోజిట్. ఈ రెండు కూడా ధర్మశాస్త్రం ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ పాపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ పాపం ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడ దేవుని యొక్క కృప కూడా ఎక్కువగా ఉంటుంది. అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను. అంటే ధర్మశాస్త్రం ప్రవేశించడం ద్వారా అపరాధం విస్తరించింది అని అంటే దాని అర్థం అపరాధం చేయడానికి, అపరాధము ఎక్కువ అవడానికి, పాపాలు ఎక్కువ అవడానికి ధర్మశాస్త్రం కారణమైందని కాదు. సీసీటీవీ ఫుటేజ్లు వచ్చినాక క్రైమ్స్ ఎక్కువైనాయి అని అంటే దాని అర్థం అంతకుముందు క్రైమ్ లేదని కాదు. ఇందాక నేను చెప్పినట్లుగా సీసీటీవీ వచ్చిన తర్వాత దాని వెలుగులో క్రైమ్స్ బయటపడుతున్నాయి అంతే. కలరా అని ఒక వ్యాధి వచ్చింది ఆ మధ్యకాలంలో, చాలా మహమ్మారిలా అందరినీ వేధించుకుతుంది. అంతకుముందు కలరా లేదు అని కాదు, కలరా వచ్చిన తర్వాత శాస్త్రజ్ఞులు దాన్ని కనిపెట్టి దీని పేరు కలరా అని చెప్పారు. అంతేగాని కలరా ఎక్కి అసలు కలరే లేదు, ఇంతకుముందు లేనే లేదని అర్థం కాదు. సో ఎప్పటి నుంచో ఉంది, అది వెలుగులోనికి కొంతకాలం తర్వాత వచ్చింది. అలాగే పాపము, అపరాధము ఎప్పటి నుండి ఉంది మనందరికీ తెలుసు. ఆది నుండే ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో నుండే ఉంది. అవ్వమ్మ గారి దగ్గర నుండే ఉంది అపరాధము, అతిక్రమము, ఆజ్ఞాతిక్రమము, పాపము. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఈ పాపములన్నీ విస్తారంగా కనబడుతున్నాయి. అప్పటి వరకు వీళ్ళల్లో లేదేమో అనుకున్నాం. కరోనా ఎవరిలో లేదన్నట్టుగానే ఉంది, కానీ అందరికీ
చాలామంది చెప్తుంటారు, అందరికి ఒక్కసారైనా కరోనా వచ్చి వెళ్ళిందండి అని అంటూ ఉంటారు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిందండి. అది టెస్ట్ చేయించుకునే వరకు వాటి యొక్క ఏమంటారు సిమ్టమ్స్ బయటపడే వరకు కరోనా గురించి ఎవ్వరికి అవగాహన లేదు. కానీ వాటి యొక్క టెస్టింగ్, వాటి యొక్క ప్రోగ్రెస్, వాటి యొక్క రిపోర్ట్ చూపించే వరకు దాని యొక్క విస్తరణ ఎంతగా ఉందో, ఎన్ని దేశాల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనకు అర్థమైంది. అలాగే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఎంతమంది పాపులు ఉన్నారు, ఎంతమంది అతిక్రమములు చేస్తూ ఉన్నారు, ఎంత అతిక్రమము విస్తరించిందో ధర్మశాస్త్రం ద్వారా మనకు తెలిసింది అని దాని అర్థం ప్రియులారా. రోమా 5:20 మనం చదువుకున్నాం. రోమిలు అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. 6వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు పౌలు గారు, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా, అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. కృప ఉంది కదా, ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం ఉన్న చోట క్రైమ్స్ బాగా తెలుస్తున్నాయి, అతిక్రమాలు తెలుస్తున్నాయి. అతిక్రమం ఉన్న చోట కృప కూడా బాగా విస్తరిస్తుంది. దేవుని కృప అని కృప విస్తరిస్తుంది కదా, పాపంలోనే నిలిచి ఉండకూడదు. కృప ఎంత కృపామయుడో దేవుడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఎందుకు కృపను మనకు అనుగ్రహిస్తాడంటే తప్పు తెలుసుకుని ఆయన వైపు తిరుగుతామని. మన తప్పు తెలుసుకోకుండా ఇంకా పాపంలోనే ఉంటే ఎన్ని మార్లు గద్దించినా లోబడనులని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఇది 4వ ఉపయోగం ధర్మశాస్త్రం ద్వారా. 5వ ఉపయోగం రోమాపత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. రోమాపత్రిక 7వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లా అనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అన ఎట్టిదో మనకు తెలియకపోవును. ఇదే మనం వివరించుకున్నదే మరలా పౌలు గారు స్ట్రెస్ చేస్తూ చెప్తున్నారు. పాపం అంటే ఏంటో మనకు తెలియకపోయేది. పాపం అంటే అబ్రివేషన్ ఏంటి, డెఫినేషన్ ఏంటి మనకి? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ అంటే ఏంటో మనకు తెలియాలంటే ధర్మశాస్త్రంలో నీ పొరుగు వారిని ఏది నువ్వు ఆశించకూడదు అనే ఆజ్ఞ లేకపోతే దురాశ ఏంటో మనకు తెలియదు. ఆ దురాశ ఏంటో తెలియకపోతే పాపం అంటే మరణం అంటే ఏంటో కూడా మనకి తెలియదు. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయనా అంటే తప్ప, రాంగా, ధర్మశాస్త్రం ఉండకూడదా అని అంటే నో కాదు. ధర్మశాస్త్రం మనకు ఎంతైనా ఉపయోగకరమైంది. ధర్మశాస్త్రము వలనే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఇది 5వ ఉపయోగం. 6వ ఉపయోగం రోమాపత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు. రోమాపత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు. అతడు లోకమునకు వారసుడు నగుటకు, కరెక్టే చదువుతున్నాను, రోమా 4:13-14. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు కానీ విశ్వాసం మూలనైనా నీతి మూలముగానే కలిగెను. ఇంతకీ ఏం చెప్తున్నాడు దేవుడు, పౌలు గారు ఏం చెప్తున్నాడు అని అంటే, వాగ్దానం కూడా అబ్రహాముకు దేని ద్వారా జరిగింది? ధర్మశాస్త్రంగా కలగలేదు కానీ విశ్వాసం మూలముగా కలిగింది. ముగింపుకు వచ్చాడు. 4 ఉపయోగాలు చెప్పి ముగింపుకు వస్తున్నాడు పౌలు గారు. ఏమనంటే, వాగ్దానము వలననే, అబ్రహాము గారికి వాగ్దానము వలననే సమస్తము జరిగింది, ధర్మశాస్త్రం మూలముగా కాదు. అసలు ఈ ధర్మశాస్త్రం అనేది దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క మనస్సును ఎరిగి నడుచుకునే వాళ్ళకి ధర్మశాస్త్రం అవసరం లేదు. పాపంలో నడుచుకునే వారికే ఈ ధర్మశాస్త్రం అవసరం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 14వ వచనంలో కూడా ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధులు మాత్రమే వాగ్దానానికి వారసులు కాదు. విశ్వాస సంబంధులు వాగ్దానమునకు వారసులు. వాగ్దానం అనేది విశ్వాస మూలముగా కలిగింది. రోమపత్రిక 4:9
కృప వలననే మనం రక్షింపబడి ఉన్నాం, కృప వలననే విశ్వసించడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం అని రోమా 4:9 తెలియజేస్తుంది ప్రియులారా. చివరిగా గలతీ పత్రికలో 3:19 ఆయన చెప్తున్నటువంటి మాట సగభాగం మాత్రమే మనం వివరించుకున్నాం, అదే మరలా చదువుతున్నాను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. మధ్యవర్తి ఎవరు, దేవదూతలు ఎవరు, ఎలా నియమింపబడింది అనే అంశాలు మనము ప్రభు చిత్తమైతే నెక్స్ట్ సెషన్లో వివరించుకుందాం. ఈ పాఠమంతటి ద్వారా మనకి అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రం కంటే వాగ్దానం గొప్పది. ధర్మశాస్త్రంకు ముందు ఉన్నది వాగ్దానము భూలోకంలో ఉన్న జనములన్నిటికీ సంబంధించింది, కానీ ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలకు మాత్రమే సంబంధించింది. ధర్మశాస్త్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషిని కూడా పరలోక రాజ్యం చేర్చలేదు, కానీ మనిషిలో ఉన్న తప్పొప్పులను మాత్రమే వారికి తెలియచేయగలదు. వారి యొక్క స్థితిగతులను, వారి పాపపు స్థితిని వారికి తెలియచేయగలదు. చివరికి మనం ఆశ్రయించాల్సింది, మనము తలవంచాల్సింది దేవుని యొక్క పాదాల దగ్గరే. దేవుని యొక్క నామాన్ని, యేసు రక్తాన్ని మనం ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ధర్మశాస్త్రం వలన పరలోకం మనం పొందుకోలేం, కానీ కృప వలన విశ్వాసం ద్వారా రక్షింపబడటం వలన పరలోక రాజ్యాన్ని మనం పొందుకొనగలం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.